ఇండిగో విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలతో ఇటీవల లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సంస్థ సర్వీసుల్లో 10% కోత విధిస్తూ కేంద్రం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన ముందు హాజరు కావాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి పరిణామాలకు సంబంధించిన పూర్తి డేటాతో డీజీసీఏ కార్యాలయానికి రావాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో వ్యవహారంపై దర్యాప్తు కోసం డీజీసీఏ ఇప్పటికే 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలి అంతరాయాలకు దారితీసిన కారణాలను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. కమిటీ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన శాఖ ఇప్పటికే వెల్లడించింది. డీజీసీఏ ఇప్పటికే ఒకసారి ఇండిగో సీఈఓకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుంది. ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు మరికొంత సమయం కావాలని విమానయాన సంస్థ కోరింది. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తిందని కేంద్రాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో విమాన టికెట్ ధరలు అమాంతం ఎందుకు పెరిగాయని అడిగింది. ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించింది? టికెట్ ధర 40,000 రూపాయల వరకు ఎలా వెళ్ళింది? ఇదంతా ఎలా జరిగింది అని కోర్టు ప్రశ్నించింది. ఇండిగో వందల సంఖ్యలో సర్వీసుల్ని రద్దు చేయడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాలు చిక్కుకుపోయారు. ఆ ఎఫెక్ట్ ఇతర విమానయాన సంస్థలో టికెట్ ధరలు ఆకాశాన్ని అనడానికి దారితీసింది. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు దాదాపు 2-3 రెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై టు ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక ఎకానమీ టికెట్ కు 35,000 రూపాయలు వసూలు చేసినట్లుగా ప్రయాణికులు వెల్లడించారు. సాధారణంగా ఆ మార్గంలో ప్రయాణించేందుకు చివరి నిమిషంలో బుక్ చేసినప్పటికీ కూడా విమానంలో వెళ్లి రావడానికి 20,000 మాత్రమే ఖర్చు అవుతాయని అన్నారు. ఈ ధరల పెరుగుదలపై కేంద్రం పరిమితులు విధించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను అభినందిస్తున్నాం. అయితే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఎవరు కారణం? ఇక్కడ ప్రయాణికులు చిక్కుకుపోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లేంటి అని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సొలిసిటర్ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. సంక్షోభం వచ్చాక మీరు ఆ చర్యలు తీసుకున్నారు. మా ప్రశ్న అది కాదు. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? అప్పటి వరకు మీరేం చేస్తున్నారు? అలాగే పైలట్లు ఎందుకు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చింది? ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇండిగో తగినంత మంది పైలట్లను నియమించుకోవాలని, ఎఫ్ఏటిఎల్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత విధిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీనివల్ల ఆ సంస్థ సర్వీసులను స్థిరీకరించవచ్చని, రద్దులను తగ్గించవచ్చని తెలిపారు. ఇది ఇండిగోకు భారీ ఎదురుదెబ్బ అవుతుందని తెలుస్తోంది. ఆ 10% ఆకాశ స్పేస్ జెట్ మొత్తం వాటాకు సమానం కావడం గమనార్హం. ఇండిగో సంక్షోభంతో మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు స్పేస్ జెట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంతో దాని శీతాకాల షెడ్యూల్లోకి అదనంగా 100 సర్వీసులు చేర్చనున్నట్లుగా ప్రకటించింది. దేశీయ విమానయాన రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఇండిగో విమాన సర్వీసుల్లో ఇటీవల భారీ అంతరాయాలు, రద్దులు సంభవించాయి. దాంతో లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి కలిగించడం ఒక సంక్షోభానికి దారితీసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలు, పైలట్ల కొరత ఈ అంతరాలకు ప్రధాన కారణంగా నిలిచింది. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలను తీసుకొచ్చారు. సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు. గతంలో 36 గంటలు ఉండగా దానిని 48 గంటలకు పెంచారు. రాత్రిపూట ల్యాండింగ్ చేసే సంఖ్యను తగ్గించారు. గతంలో 6 నుంచి ఇప్పుడు వారానికి కేవలం 2 మాత్రమే రాత్రి ల్యాండింగ్లు చేయాలి. రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు. ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకి 2,200కి పైగా విమానాలను నడుపుతోంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ ను, సిబ్బంది రోస్టర్ ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిర్ ఇండియా వ్యూహాత్మకంగా పైలట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఎయిర్ ఇండియా ఒక విమానానికి సగటున 5:4 మంది పైలట్ల నిష్పత్తిని కలిగి ఉంది.
ఇది బఫర్ భద్రతపై దృష్టి సారించే వ్యూహాన్ని సూచిస్తోంది. అధిక సంఖ్యలో పైలట్లను కేటాయించడం వల్ల కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతినివ్వడం, డ్యూటీ పరిమితులను సులభంగా పాటించడం సాధ్యమవుతోంది. ఫలితంగా నిబంధనల మార్పును ఎయిర్ ఇండియా సమర్థవంతంగా అధిగమించగలిగింది. మరోవైపు ఇండిగో ఒక్కో విమానానికి కేవలం 2.5 మంది పైలట్ల నిష్పత్తిని మాత్రమే కలిగి ఉంది. ఇది తక్కువ ఖర్చుతో గరిష్టంగా విమానాలను ఉపయోగించాలనే లీన్ మ్యాన్ పవర్ వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇండిగో ఈ తక్కువ నిష్పత్తి ఆపరేషనల్ వైఫల్యానికి దారితీసింది. విశ్రాంతికి వెళ్లాల్సిన పైలట్లను భర్తీ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇండిగో ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియాకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఒక అవకాశంగా మారింది. ఎయిర్ ఇండియా ఎఫ్టీఎల్ నిబంధనల అమలును ముందుగానే ఊహించి సిబ్బంది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ వంటి ఇతర విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అదనపు పైలట్లను సకాలంలో నియమించుకునేలా చర్యలు చేపట్టాయి. వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకొచ్చాయి. ఇండిగో మాదిరిగా కాకుండా ఎయిర్ ఇండియా తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించుకొని తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకుంది. ఎయిర్ ఇండియా కేవలం కొత్త పైలట్లను నియమించుకోవడమే కాకుండా తన పైలట్ వినియోగ ప్రణాళికలో మరింత సంప్రదాయబద్ధమైన విధానాన్ని అవలంబించింది. దీనివల్ల ప్రతి విమానానికి తగినంత మంది సిబ్బంది ఉండేలా చూసుకుంది. తద్వారా ఇండిగో మాదిరిగా భారీ అంతరాయాలను నివారించగలిగింది. ఏది ఏమైనా గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా వరుసగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికుల అగచాట్లతో విమానయాన రంగంలో గతంలో ఎన్నడూ చూడని తీవ్ర సంక్షోభం నెలకొంది. గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దవడంతో ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయి పిల్లా పాపలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అటు విమానాల రద్దు, ఇటు సమయానికి రైళ్లు దొరక్క నానా కష్టాలు పడుతున్నారు. దీనికి తోడు భరించలేని ఆర్థిక భారం గుదిబండగా మారింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు, టికెట్ ధరల భారీ పెరుగుదల ప్రభావం కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై పడింది. ఇంత గందరగోళానికి కారణమైన ఇండిగోను అదుపు చేయలేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు. మరోవైపు మంత్రి అసమర్థత వల్లే ఈ సంక్షోభం నెలకొందని, విమానయాన సంస్థను నియంత్రించలేకపోతున్నారని ప్రతిపక్షాలు, విమాన పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇండిగో అంతర్గత సమస్యలపై మంత్రి స్పందించడంలో విఫలమయ్యారని, 2 నెలల ముందే పైలట్ల సంఘం హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. అటు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు గట్టిగానే వినిపించాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రి వైఫల్యమా, ఇండిగో వైఫల్యమా అనే దానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే చర్యలు తీసుకుంటున్నాం, సమీక్షిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఇండిగో విమానాల రద్దుకు ఫుల్ స్టాప్ పడలేదు. కొంతమంది రిఫండ్లు, లగేజీల పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఇండిగో క్రమంలో స్థిరీకరణలో వస్తున్నాయంటూ ఇండిగో సంక్షోభంపై లోక్సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. విమానయాన రంగాన్ని సంరక్షిస్తాం, ప్రయాణికుల భద్రతను కాపాడతామంటూ ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని జనం విమర్శిస్తున్నారు.